ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగం చాలా సంక్లిష్టమైనది మరియు నిరంతరం మారుతూ ఉంటుంది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధికార పక్షంగా ఉండగా టీడీపీ మరియు జనసేన పార్టీలు ప్రధాన విపక్షాలుగా ఉన్నాయి. అలాగే బీజేపీ, కాంగ్రెస్ మరియు వామపక్షాలు కూడా రాష్ట్ర రాజకీయ దృశ్యంలో ఉన్నారు. కానీ వారి ప్రభావం ప్రాంతీయ పార్టీల ముందు తక్కువ. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల మధ్య కూటములు మరియు విడిపోవాలని ఆట కొనసాగుతున్నది. వైఎస్ఆర్సీపీ బీజేపీతో నేరుగా సంబంధాలను బలపరుచుకోకపోయినా పరస్పర రాజకీయ లాభాల కోసం ఒక విధమైన అవగాహన ఉంది. అటువంటిది టీడీపీ మరియు జనసేన కూడా బీజేపీతో సంబంధాలను బలపరుచుకునే ఆశాభావంతో ఉన్నాయి. కానీ బీజేపీ నుండి ఆ మేరకు స్పందన వచ్చేదే లేదు. బీజేపీ తన స్వంత ప్రభావం మరియు ఆధారాన్ని ఆంధ్రప్రదేశ్లో పెంచుకోవడంలో ఆసక్తి చూపుతున్నది. ఇతర పార్టీలతో కూటముల కంటే ఈ పరిస్థితుల్లో ప్రధాన విపక్షాలైన టీడీపీ మరియు జనసేన పార్టీలు తమ స్వంత బలాలను మెరుగుపరుచుకుంటూ అధికార పక్షం మీద ఒత్తిడి తీసుకురావడంలో కృషి చేస్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్సీపీ తన పాలనా పథకాలు మరియు వికాస ప్రణాళికలతో ప్రజాసమ్మతిని సాధించడంలో కృషి చేస్తున్నది. ఈ వివిధ దృష్టికోణాలు మరియు రాజకీయ వ్యూహాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో నిరంతర మార్పులను మరియు సవాళ్లను సృష్టిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీల మధ్య పోటీ మరింత ఉద్దీపనంగా మారడం ఖాయం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రముఖులు మరియు పార్టీల మధ్య ముఖ్యమైన అంశాలు మరియు వాటి ప్రభావంపై కొంత వివరణ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ 2019లో గొప్ప విజయంతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ తన పాలనా కాలంలో పలు కీలక పథకాలను అమలు చేశారు. వారి ప్రభుత్వం అమలు చేసిన నవరత్నాల పథకాలు, ఆరోగ్యశ్రీ విస్తరణ, అమ్మఒడి, రైతు భరోసా వంటివి ప్రజలలో ఆదరణ పొందాయి. చంద్రబాబు నాయుడు టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు. తన పాలనా కాలంలో పరిశ్రమలు, టెక్నాలజీ మరియు ఆధునీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆయన పార్టీ పునరుజ్జీవం కోసం కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన సినిమా నటుడిగా తన కెరియర్ నుండి రాజకీయాల్లోకి మారిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా ఒక కొత్త రాజకీయ శక్తిగా ఎదగాలని చూస్తున్నారు. ఆయన ప్రజా సమస్యలు, సామాజిక న్యాయం మరియు పారదర్శక పాలనపై దృష్టి సారించారు. బీజేపీ మరియు కాంగ్రెస్ ఇవి జాతీయ పార్టీలు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వాటికి పెద్దగా ఆధారం లేదు. బీజేపీ స్థానిక నాయకులతో మరియు కేంద్రంలో తన ప్రభావం ఉపయోగించుకొని తన ప్రభావం పెంచుకోవడానికి కృషి చేస్తున్నది. కాంగ్రెస్ కూడా తన పాత వైభవాన్ని మరలా సాధించాలని చూస్తున్నది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.